మాల్ల ఆత్మీయ సమావేశాన్ని రేపు జీరాబా జే బీరా క్యాంపస్ స్కూల్ ప్రక్కన ఉన్నటువంటి జే బీరా వారి మామిడి తోటలో మేమందరం కూడా గార్డెన్ పార్టీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ పార్టీని ప్రతి ఒక్కరిని కూడా మాల సోదరుల్ని సోదరిమణులను పిల్లలతో సహా కుటుంబ సమేతంగా మేము అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, మా ఎంపీ హరీష్ మాధుర్ గారు, అలాగే మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు సుజాత గారు, ఎమ్మెల్యేలు, ఇంకా ఐపీఎస్ అధికారులు, ఇతర అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఈ గార్డెన్ పార్టీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాల సోదరులందరికీ జైభీములు తెలియజేస్తూ, మన నర్సాపురం నియోజకవర్గ స్థాయిలో గత సంవత్సరం మాల సోదరులకి ఐక్యత అనేది చాటి చెప్పాలనే నినాదంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. గత సంవత్సరంలో 3,000 మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి మరి మాలలను అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలనే ఆలోచనతో పార్టీలకు అతీతంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను ఎవరైతే మాల నాయకులు ఉన్నారో వారందరినీ పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా శాసనమండలి చైర్మన్ గారు మోషన్ రాజు గారు, అలాగే మాజీ ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, దాంతోపాటు రాజ్యాంగం తెలిసినటువంటి ప్రొఫెసర్స్ని పిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి న్యాయవాదులు కూడా విరివిగా పాల్గొంటున్నారు. దాంతోపాటు మరి రాజ్యాంగ హక్కులు రాజ్యాధికారం ఎలాగా సాధించాలనే నినాదంతో ఈ కార్యక్రమం అందరినీ ముందుకు తీసుకురావాలి, అందరినీ రాజ్యాంగ విలువలు తెలపాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా దీన్ని మన సొంత పనిగా ఎంచుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇందులో ప్రెస్ వర్క్ అందరికీ ధన్యవాదాలు, జైభీములు. ఇదే నర్సాపురం నియోజకవర్గ మాల్ల ఆత్మీయ సమావేశం 2వ వార్షికోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అలాగే కొయ్య మోషన్ రాజు గారు శాసన మండలి చైర్మన్ గారు, వారికి ఈరోజు పుట్టినరోజు కూడా మా సంఘం తరపున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపోతున్నాం సందర్భంగా. అలాగే మాల యొక్క ఆత్మగౌరవం కాపాడుకునే విధంగా రేపటి రోజుని మాలలను ఐక్యత చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి, ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి పేటల నుంచి ప్రతి పేటకి వెళ్ళి అందరిని ఆహ్వానించడం జరిగింది. పేరున గ్రామాన్ని పంచాయతీల తరపున కూడా, గ్రామ సంఘాల నుంచి కూడా, అలాగే చర్చిల నుంచి కూడా మేము ఆహ్వానించడం జరిగింది. అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా, పత్రిక ద్వారా కోరుకుంటూ అందరికీ జై భీములు అండి. గత సంవత్సరంలో ఆత్మీయ సమావేశం మాలల ఐక్యవేదిక జరిగింది ఇక్కడ. అప్పుడు బాగా జరిగింది, సక్సెస్ఫుల్గా చేశారు అందరూ వచ్చి. ఈ 2వసారి కూడా అందరూ వచ్చి జయప్రదం చేయాలని ముఖ్య అతిథులు వస్తున్నారు. మీ పత్రిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. అందరికీ తెలిసి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సీతారాంపురం సౌత్ పంచాయతీలో మాలల ఐక్య వేదిక అనే కాన్సెప్ట్ తోటి నియోజకవర్గంలో ఉన్న మాలలందరినీ కూడా ఒక చోటన ఐక్యపరిచి మరి అందరికీ ఒక గార్డెన్ మీటింగ్ కింద ఏర్పాటు చేసి అందరి యొక్క ఉద్దేశాలను ఒకే వేదిక మీదకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. గత సంవత్సరం చాలా సక్సెస్ఫుల్గా 3,000 మందిని గ్యాదర్ చేసి మరి ఎంతో సక్సెస్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఆ కమిటీ అంతా కూడా ఎంతో కష్టపడి గత 2 నెలలుగా నియోజకవర్గం, రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కలిసి కూడా మరి ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి
ఈ సంవత్సరం కూడా ఒక 5,000 ఎస్టిమేషన్ తోటి అందరికీ నాయకులందరూ తిరిగి ఆహ్వానించారు కనుక అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి ఒక సక్సెస్ఫుల్ ట్రెండ్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు కాబట్టి అది సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.